యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆదేశాలు కేవలం మన కోసం కాక ప్రతి ఒక్కరి జీవితాల మార్పు కొరకు ఇవ్వబడ్డాయి. దేవుడు మనకు చెప్పిన దాన్ని చేయడానికి మనం ప్రయత్నించకపోతే మన భక్తి వ్యర్థమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రేమకు రుజువు మాటలు కావు, చేతలే. కన్నీళ్లు ఉత్తమ మనోభావాలు ప్రేమను గురించిన జ్ఞానము కావు, మనము చూపే విధేయత మాత్రమే. మనం క్రీస్తు నిజంగా ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకునే విధానం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలు అన్నిటినీ పరిశీలించి చూస్తూ మనము వాటిని పాటిస్తున్నామా లేదా అని చూసుకోవడమే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిశ్చయంగా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని ఆ ప్రకారం జీవించేటువంటి ధన్యతని, కృపని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.